అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మనందరం తెలుసుకుంటున్నాం. జ్ఞానయోగము అనే అధ్యాయంలో మనం 37వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యదైతాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ శ్లోకము కర్మయోగము మరియు బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఏ విధముగా అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో అదే విధముగా జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి. వివరము: ఈ విషయము ముందే చెప్పుకున్నాము. మనం ముందు శ్లోకంలోనే జ్ఞానాగ్ని ద్వారా సర్వకర్మలు కాలిపోతాయి అని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని 19వ శ్లోకంలో జ్ఞానాగ్ని గురించి చెప్పినప్పుడు నమ్మలేని వారెవరైనా ఇక్కడ పూర్తిగా నమ్మవలసి ఉన్నది. నిజముగా జ్ఞానాగ్ని ఉన్నదని దానికి ఉదాహరణ కూడా ఇవ్వడము జరిగింది. సర్వ కర్మనాశనము చేయు జ్ఞానాగ్ని లేనివాడు యోగి కాదు అని ముందు ఆత్మ సంయమ యోగములో మొదటి శ్లోకములో చెప్పబడినది. లోకము దృష్టిలో నేను గీతను వ్రాసిన స్వామిగా, పెద్ద జ్ఞానిగా, గొప్ప మర్యాదతో ఉండినప్పటికీ నా లోపల జ్ఞానాగ్ని లేనిది ఏమీ ప్రయోజనము లేదు. దైవ దృష్టిలో గాని ఆధ్యాత్మిక విద్య ప్రకారము గాని నేను యోగి అనుటకు వీలు లేదు. ఎవరికైనాను ఈ సూత్రమే వర్తిస్తుంది అని భగవంతుడు ఈ శ్లోకములో తెలియజేశారు. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.